కాలమాత నమ్మను. మన మోడీ గారు కర్మయోగి అన్నీ తెలిసిన ఆయన, పెద్దాయన ఆయన. దేశాలన్నిటికి పెద్ద మనిషి ఆయన. ఫస్టు మన ప్రజల మీద ఆదా చేయాల. పెట్రోల్ గానీ, బంగారం ఇప్పుడు కొనకూడదు. ఒక సంవత్సరం వరకు కొద్దిగా ఆగండి. ఆర్థిక మాధ్యమం వచ్చింది. విదేశీ మార్గ విలువ పడిపోతుంది కాబట్టి అక్కడ కొనడం వల్ల వాళ్ళు లాభం చేకూర్చుకుంటారు, మనం నష్టపోతున్నాం. కానీ ఒకటి మీరు ప్రధానమంత్రి గారు మీకుండే పవర్‌తో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రిని పిలిపించుకొని మనకు కావాల్సింది ప్రజలకు ఏం కావాలా? ఉచిత విద్య. విద్య ద్వారా ఎంతో డబ్బు పోగొట్టుకుంటాం. వైద్యం ద్వారా ఎంతో డబ్బు పోగొట్టుకుంటాం. ఈ 2 చాలు మనిషికి వెలిగించడానికి. ఎందుకంటే మనం ఎక్కువ చేసేది అవసరం ఉండదు. తర్వాత డెవలప్‌మెంటు, అభివృద్ధి పనులుగా కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాల. పిల్లలు చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయండి. చేతి వృత్తి పనులు రకరకాలుగా ప్రోత్సహించండి. ప్రతి ఒక్క పని ఏదైనా కానీ ఫస్ట్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే యువకులు కూడా దారిలో ఉంటారు. వాళ్ళు దారి తప్పరు. తర్వాత ఇంకోటి, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఇష్టమైనట్లు హామీలు ఇచ్చి మేనిఫెస్టో విడుదల చేసి అన్ని పథకాలు ఫ్రీ అంటే ఇప్పుడు సిలిండర్లు ఫ్రీ ఇస్తామంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? అసలు డబ్బులు పెడితే గ్యాస్ దొరకదే, పెట్రోల్ దొరకడం లేదు. ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం ఆలోచించాలా. మనం అప్పులు చేసి ఇస్తున్నాం, అప్పులు చేసి పప్పు కూడా పెడుతున్నాం. ప్రజలు అమాయకులు. వాళ్ళు ఏదైనా నమ్ముతారు. భవిష్యత్తు తెలియడం లే. వీళ్ళు చేసే అప్పుల వల్ల భవిష్యత్తు భావితరానికి అప్పులు మిగులుతున్నాయి. వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు 28 ముఖ్యమంత్రులను కూర్చోపెట్టి శాసించండి. అప్పుడు రాష్ట్రాలు బాగుపడతాయి. తర్వాత దేశం బాగుపడుతుంది. మనకు అభివృద్ధి జరుగుతుంది. అమెరికా, జపాన్, చైనాతో పోటీ పడతాం, ముందుకు పోతాం. ఉచితాలు ఇచ్చేది ఉండకూడదు. మనకేం కావాలా? ఉచిత విద్య, వైద్యం, డెవలప్మెంట్. ఈ 3 ఇస్తే చాలు. మనిషి వెళ్ళిపోతాడు. పనులు కల్పించండి. జై వీరభద్ర కాళమాత నమో నమః.